హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో చెప్దాం. ఇది ట్రంప్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ కమ్యూనిటీ. మనకి కొంత న్యూస్ వచ్చిందండి, దట్స్ క్రియేటింగ్ ఎన్ ఆర్టడాక్ అనమాట. అంటే ఈ న్యూస్ నేను ఆన్లైన్లో పోస్ట్ చేసినప్పుడు ఒక అతను రాశాడు, ఇదంతా ఫేక్ అన్నాడు. ఐ విష్ ఇట్ షుడ్ బి ఫేక్, కానీ నీకు తెలియదా H1Bని 2014లో నాకు న్యూజెర్సీలో ఒక అటార్నీ చెప్పాడు అనమాట. నేను ఈ అటార్నీ అవుదాం అనుకున్నప్పుడు, లేకపోతే లా గురించి తెలుసుకుందాం అనుకున్న H1B బుక్ రాయడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక అతను చెప్పాడు. అతను లాయర్ అనమాట. మీకు తెలుసు కదండి, మనదంతా ఎర్రబొస్సు వేలిముద్ర అవ్వాయి చెప్పలే కదా. మనకు అలా అమెరికాలో అడుగుపెట్టే అధికారం కూడా, ఆస్కారం, అదృష్టం లేదు. బట్ ముందు వచ్చిన ఇండియన్ అటార్నీస్ ఇక్కడ అన్ని అమెండ్మెంట్స్ అని అవన్నీ తెప్పించుకుని లాబింగ్ చేసి సెనేటర్స్కు వాట్ ఎవర్ డబ్బులు ఇచ్చుకుని, ఇండియాలో గవర్నమెంట్ ఆఫీస్కి డబ్బులు ఇవ్వడం లంచం అంటారండి. అది క్రైమ్. కరప్షన్ ఈజ్ అ క్రైమ్ దేర్, బట్ ఇయర్ ఇట్ ఈస్ లీగల్. లాబింగ్ అంటారనమాట. సో అలా లాబింగ్ చేసి H1Bని మడ్డుగుడిపి బెండ్ చేసి మెయిన్ ఫ్రేమ్ టైం అయినప్పుడు అందరినీ లోపల తెచ్చేసుకున్నారు. దాని తర్వాత కూడా దాన్ని బెంగబెట్టేశారు మన వాళ్ళు. అంటే అటార్నీస్ నేను చెప్పేది స్పెషల్ ఇది అవి అన్నీ తీయించేసుకున్నారనమాట. అంటే QA/BA టెస్టింగ్, ఇంకో వ్యభిచారం చేయడం కూడా H1B చేయొచ్చు అన్నట్టు చేసుకున్నారు. అది మీరు చూడాలి. కొన్ని కేసులు ఉన్నాయి, నేమ్స్ రిఫర్ చేయదలుచుకోలేదు. బట్ సో పాయింట్స్కి వస్తే, యాక్చువల్గా నాకు ఇక్కడ లొకేషన్ పేర్లు కూడా రివీల్ చేయడం ఇష్టం లేదు. సువర్ణపురంలో ఓ మీటింగ్ జరిగిందండి. అది వాళ్ళు ఏం చేశారంటే, అటార్నీస్ H1B కన్సల్టెన్సీస్ అంటే దేశీ బాడీ షాపులు అంటారు మన వాళ్ళు. బాడీ షాపులు అంటే ప్రొఫెషనల్గా పెద్దగా ఉండేది. కన్సల్టెన్సీ అంటే మమ్మల్ని మూడు పెళ్ళం రన్ చేసేది హౌస్లో, బేస్మెంట్లో. ఒక 400 to 500 కన్సల్టెన్సీలు కలిసారండి. ఎంట్రీ ఫీజు $5,000, డ్రింక్స్ ఫ్రీ అండి. ఓకే, $5,000 కొనుక్కున్నాడు వాడు. $100 పెట్టి విస్కీ కొనుక్కోలేడా. వీళ్ళు ఎందుకు మీట్ అయ్యారంటే, H1B వాళ్ళకి GCని ఆపడానికి లాబింగ్ చేస్తున్నారు. ఎవరైతే ఇది నమ్మరో, మళ్ళీ బ్యాక్ టు 2015లో H1Bకి GC వచ్చే టైం మళ్ళీ లాబింగ్ చేసి ఆపారు. H1B EAD ఇచ్చే టైంకి దింగారండి. అప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఒబామా H4EAD ఇవ్వడం జరిగింది. సో సెకండ్ పాయింట్కి వస్తే, H4EADని ఆపేయడానికని, అదే ఒబామా గారి టైం కాబట్టి ట్రంప్ గారు దాన్ని తీసి దెంగాలని అనుకుంటున్నారని తెలిసి వీళ్ళు మళ్ళీ H4EADని ఆపించకుండా ఉండడానికి లాబింగ్ చేస్తున్నారండి. యూ కెన్ ఇమాజిన్ 400 to 500 మేస్త్రీలు, H1B మేస్త్రీలు కూడా $5,000 ఇస్తే ఎంత మనీ అయింది. సో అది తర్వాత OPT 27 months వాటెవర్ ఎన్ని నెలలు ఉందో OPTని కూడా దెంగబెట్టాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే OPT వల్ల యూజ్ ఏం లేదంటండి. గెస్ట్ హౌస్లో పెట్టాలి, ఫీడ్ చేయాలి, 3 నెలలు జావా ప్రోగ్రామ్ రాకపోతే మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టాలి. సో వాళ్ళకి లాస్ అవుతుందంట. అందుకని OPTని దెంగబెట్టాలనేది. నెక్స్ట్ పాయింట్కి వస్తే, H4EAD తెలుసు కదా, F1 వాళ్ళు ఇండియన్స్ ఆంటీలు అని పిలుస్తారు. వాళ్ళంతా కిచెన్ నుంచి డైరెక్ట్గా క్లౌడ్కి వెళ్ళిపోయారండి. నేను 2016లో కూడా పనిచేసినప్పుడు ఒక అమ్మాయి ఫేక్ రెజ్యూమ్ అనమాట, ఐటీలోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా అది ఇండియాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా గ్యాప్. 7 years I-140 H1B అప్రూవ్ అయిన వాళ్ళకి, 7 years అయిన వాళ్ళకి వాళ్ళ వైఫ్స్కి ఇవ్వాలని, తర్వాత 7 years కన్నా కూడా తీసి పారదింగారు. సో H4EAD ఐటీలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆంటీల రెజ్యూమ్స్ ఫేక్ అండి. నేను ఆంటీ అన్నట్ల, నాకు ఇష్టం ఉండదు ఆంటీ అన్నవాడు. బట్ F1 వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అంటారనమాట. సో వాళ్ళు H4EADని ఆపితే వాళ్ళకి అకామిడేషన్ బ్రోతల్ హౌస్లో ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కదండి, గెస్ట్ హౌస్ అవసరం లేదు. వాళ్ళకి డైరెక్ట్ మొగుళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళ డబ్బులు నాకు ఇంతకుముందు కూడా ఒక 4 years క్రితం పాపం ఒక అమ్మాయి H4EAD ఒకటి రాశారు. వెండర్స్ ఇద్దరు కలిసి కుమ్మక్కైపోయి క్లయింట్ ఫుల్ టైం వచ్చిన వెళ్ళనివ్వట్లు వేస్తారని. సో వాళ్ళు లైఫ్ టైం అలాగే పనిచేయాలన్నారు. సో అందుకని వాళ్ళు మెయిన్లీ దిస్ ఈస్ డాలర్స్ అండి, డాలర్లు తినేయడానికి ఈజీ మనీ కోసం. సో H4EADని ఆపేయకుండా ఓకే
కిడ్నీ దొరుకుతున్నాడు. H4EADని ఆపించడానికి వీళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారండి. మందు కొడుతూ ఒకడు ఇదంతా యూట్యూబ్లో పెట్టేసినట్టున్నాడు వీడియో. అదే అప్పటికే చాలామంది చూసి andhraFriends.comలో అక్కడ రాసుకున్నారు. బట్ డిలీట్ చేసేసారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు కామెంట్స్ అవేను వీళ్ళంతా దొంగకోళ్ళు పట్టే బ్యాచ్లో ఉన్నారు. బట్ వీళ్ళంతా కోట్లు వేసుకుని స్టార్టప్ కంపెనీ ఎంప్లాయర్స్ లాగా లెవెల్ దింగుతున్నారు అని. అంటే అమెరికాలో ఉన్న H1Bని F1ని ఎలా దెంగాలనేది వీళ్ళు సీక్రెట్గా ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. అది కాన్సెప్ట్. సో డే 1 CPT ఇది దానికి సంబంధం లేదు. డే 1 CPT 5 to 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళని February 2025లో ప్యాకప్ అయిపోవచ్చండి, రైడ్ చేస్తారని. ఇది జరిగింది సోర్టుపురం అండి. తర్వాత మనం కన్ఫర్మేషన్ వచ్చాక మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ట్రంప్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ కమ్యూనిటీ క్రియేటింగ్ హార్ట్ అటాక్స్ ఇదండి. సో ఇక్కడ ఉన్న ఇండియన్స్ ఎవరైతే అమెరికన్ పాస్పోర్ట్ దింగారో వాళ్ళు H1Bని F1ని ఇంతలా మానభంగం చేస్తున్నారు. ధన్యవాదాలు అండి. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ నా ఛానల్. ఇది సంథింగ్ లైక్ ఎన్ ఇన్వెస్టిగేటివ్ టైప్ ఆఫ్ వీడియో అనుకోండి. నేను ఇక్కడ మన వాళ్ళు చేసే నేరాలు ఘోరాలను ఎండకడుతూ వీడియోలు పెట్టాను అంతే. నా గురించి కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో ఏదో ఒకటి డిలీట్ అయిపోయింది, అడ్మినిస్ట్రేటర్ లేదా ఎవడో డిలీట్ చేస్తారు. ఆ వీడియో కనుక దొరికితే నాకు పంపండి, అప్పుడు మళ్ళీ part 2 చేయొచ్చు.